రాజకీయాల్లో వయసుతో సంబంధం ఉండదని మరోమారు ప్రొద్దుటూరు ప్రజలు నిజం చేస్తారన్నారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ప్రొద్దుటూరులోని అవినీతి అక్రమాలు భూ కబ్జాలు పెరిగిపోయాయన్నారు. రాచమల్లో బాధితులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు ప్రజలు తనను మరోసారి కోరుకోవడంతో చంద్రబాబు తనకు టికెట్ కేటాయించారని, త్వరలోనే ప్రొద్దుటూరులో అవినీతి రహిత పాలన తెస్తామంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ చాలా దూకుడుగా మారింది. ప్రస్తుతం దీని మీద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, ప్రస్తుతం యూత్తో చాలా పోటీ పడుతూ 86 వయసులో కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళు గట్టి పోటీ ఇస్తారు. ప్రధాన కారణం ఏమంటారు? ఇప్పుడు నేను రాజకీయాల్లో 1985లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అంతకుముందు పొద్దుటూరులో ఉండబడిన దౌర్జన్యాలు, మర్డర్లు, వీటన్నిటికు దాదాపు ఎక్స్ఎమ్మెల్యే ఒక ఆయన దాదాపు 10-12 మర్డర్లు చేసినాడు. చాలామంది ఎక్స్ఎమ్మెల్యేని చంపినాడు. ఒక వైశ్య కమ్యూనిటీకి సంబంధించి చాలామందిని చంపినాడు. ఈ చంపిన దాంట్లో భాగంగా నేను ఎన్నికల్లో నిలబడి గెలిచిన తర్వాత ఈ దుర్మార్గపు చర్యలన్నింటినీ కూడా ఆపేయడం జరిగింది. వాళ్ళందరినీ జైలుకి పంపించడం కూడా జరిగింది. ఈ కారణంగా నా మీద ప్రజలకు నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎక్కడ నిజాయితీగా నేను రాజకీయాలు చేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు. సర్వేలు కానీ లేదంటే IVR ఫోన్ కాల్స్ కానీ దాదాపు అంటే కన్నా ఏపీలోనే మొదటి స్థానం పొద్దుటూరు ఉంది. అది కూడా మీ అభ్యర్థాన్ని బలపరుస్తూ ప్రజలు కూడా దాదాపు 75% పైగానే మద్దతు తెలిపారని చెప్పి తెలుస్తుంది. దీని మీద మీ స్పందన ఏమంటారు? నేను నిజాయితీగా రాజకీయాల్లో ఉంటున్నాము. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలు వారి వారి పనులను స్వేచ్ఛాయుతంగా కొనసాగించుకునేదానికి ఎప్పుడు కూడా నా అభ్యంతరాలు లేవు. మాకు ప్రొద్దుటూరు ప్రజలు మాకు స్వేచ్ఛాయుక్త వాతావరణం కావాలా, మా వ్యాపారాలలో కానీ మా సమస్యల్లో కానీ ఎవరు జోక్యం చేసుకోకుండా ఉండే విధంగా ఉండబడిన అభ్యర్థులు కావాలని కోరుకున్నారు. నేను గత 40 సంవత్సరాలలో రాజకీయంలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు. అట్లా ఏలెత్తి చూపేదానికి అవకాశం లేకుండా రాజకీయాలు చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఎమ్మెల్యే గారు విపరీతమైన దోపిడీ గుర్తిస్తున్నాడు. ఈ దోపిడీ కారణంగా ఇప్పుడు ఆయన ఆస్తి 1000 కోట్ల రూపాయలు ఎట్ల నుంచి వచ్చింది? ఆయనే సొంతంగా 150 కోట్లు ఇచ్చి తీసుకోమంటున్నాడు. ఎక్కడొచ్చింది? అప్పుడు వీటిలో ఏమి చూపించినాడు ఆయన? దఫా కోటి చిల్లర ఏదో చూపించినాడు. ఇప్పుడు 150 కోట్లు ఎట్లా వచ్చింది? కాబట్టి ప్రజలను దోపిడీ చేస్తున్నారు. భూములు అమ్ముకోవాలనే డబ్బు ఇవ్వాలా? ఇసుక, మట్కా, గుట్కా రోజు ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా రోజు 1,20,000, 1,30,000 వస్తూ ఉంది. ఈ మాదిరిగా అక్రమంగా అవినీతిగా గుట్కా, మట్కా ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారానే జరగాల. వాటన్నిటినూ నేను అడ్డుకట్ట వేస్తాను. గతంలో మాదిరిగా శాంతియుత వాతావరణం నేను తీసుకువస్తానని ప్రజల నమ్మకంతో ఏ సర్వేలు చేసినా, IVR సర్వే కానీ ఎన్ని సర్వేలు చేసినా దాదాపు 72-73% నాకు సర్వేలలో నన్ను కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా సొంత పార్టీ కార్పొరేటర్లను కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు, బెదిరింపులు పాల్పడుతున్నారని చెప్పి ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒకటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఒక కేసు నమోదైతే, ఇంకొకటి కార్పొరేటర్ భర్తను కూడా బెదిరింపులు పాల్పడడం ప్రస్తుతం 2 కేసులు కూడా నమోదయ్యాయి. దీని మీద కూడా ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? ప్రధానంగా ఇటువంటి కేసులు అధికారంలో ఉన్నప్పుడు ఈ 4 ఏళ్ళలో ఈ 5 ఏళ్ళలో ఇన్ని చేసి ఉండాలని చెప్పి భావించవచ్చు. ఇక అవన్నీ చేసినాడు. నేను అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక దోపిడీ ప్రభుత్వం. అప్పుల ఊబిలో కూరుకొని పోతూ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా కానీ మండల స్థాయి లీడర్ కానీ గ్రామ స్థాయి లీడర్ కానీ అందరూ కూడా విపరీతమైన దోపిడీ చేసి ప్రజలను దోచుకుంటున్నారు. అన్ని రకాల భూములు, ఇసుక కబ్జా చేసేది జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ తలకాయ వగలగొట్టించుకొని పోయి పోలీస్ స్టేషన్కి పోతే ఎమ్మెల్యే గారు వాళ్ళ బావమరిదో బంగారెడ్డి చెప్పాలి, అప్పుడే కేసు కడుతున్నారు. కానీ పోలీసులు వన్ సైడ్ ఉంది. టోటల్ ప్రభుత్వ అధికారులు వన్ సైడ్ ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. పోస్టింగులు తెచ్చుకున్న తర్వాత వారు విపరీతంగా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారు. అధికారులు పూర్తి లంచగొండితనం ఏర్పాటు అయిపోయింది. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ డబ్బులు తీసుకుంటూ ఉన్నారో
వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు ప్రజలు. ఈ దోపిడీని అరికట్టాలనేది ప్రజల అభిప్రాయం. ఆ అభిప్రాయంలో భాగంగానే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ పొదుటూరు నియోజకవర్గానికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయన విపరీతమైన దందాలు చేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ అధికార పార్టీలో ట్రాన్స్ఫర్లు చాలా కలకలం లేపుతున్నాయి. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు పక్క నియోజకవర్గాలు పోతే ప్రస్తుతం సీఎం సొంత జిల్లాలో కేవలం అటువంటివి ఏం లేకుండా ఉమ్మడి కడప జిల్లాలో కేవలం ఒక రాజంపేటను మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా రెన్యువల్ అయ్యే ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దానికి టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేవనెత్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎవరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి లేరు. అందరూ వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి బయటకు వచ్చినారు. కొన్ని చోట్ల ఒక చోట నుంచి విడుదల ఉంది, చిలుకూరుపేట నుంచి ఈ గుంటూరుకు మార్చారు. నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్ను అక్కడి నుంచి దేశీ నర్సరావుపేటకు. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చేసే పనులు. ఇవన్నీ తుగ్లక్ చేస్తాడు. ఏదో నాణ్యాలు అనేది గతం ఉండబడిన నాణ్యాలను అవి సిల్వర్ ఉక్కు ఇంటతో చేసే నాణ్యాలను అప్పుడు చలామణిలో ఉంటే ఆయన వచ్చిన తర్వాత తోలు నాణ్యాలు చేసినాడు. అది తుగ్లక్ ప్రభుత్వం. ఈ డిప్యుటేషన్స్ అనేది ఈయన టర్మ్లోనే చూస్తాడు. ఎక్కడా చేరలే. దేశ నాయకులు ఏదో రాష్ట్ర నాయకులు పెద్ద పెద్దోళ్ళు డిప్యుటేషన్ పోయి ఎక్కడో నిలబడి గెలిచడం అనేది జరిగింది. కానీ ఈ డిప్యుటేషన్ మీద ప్రతి ఒక్కడు ఓడిపోతాడు. ఎందుకు ఆదరిస్తారు? వాళ్ళు అక్కడ లోకల్ ఏరియా వాళ్ళు లేరా? ఇప్పుడు నందికొట్కూరు ఉంది. నందికొట్కూరు నుంచి కడప నుంచి ఒకరిని తీసుకొని పోయి పెట్టినారు. ఎందుకు వేస్తారు వాళ్ళు ఓట్లు లోకల్ వాళ్ళకి వేసుకోకుండా? ఇది పిచ్చికి తుక్లకి పని. పొద్దుటూరు దాదాపు 5 సార్లు మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గతంలో ప్రభుత్వాలంటే కినా అవినీతికి చాలా దూరంగా ప్రజాప్రతినిధులు ఉండారు. అది మీ హయాంలోనే. ప్రస్తుతం మీరు మరోమారు పొద్దుటూరు ప్రజలు కావాలని చెప్పి ముక్తకంఠంతో సర్వేల ఆధారంగా మీరు ఎన్నుకోబడ్డారు. ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు పొద్దుటూరు ప్రజలకు చేసే అతి ముఖ్యమైన అంశాలు ఏమన్నా ఐన్యూస్ ద్వారా చెప్పదలుచుకుంటారా? ఇప్పుడు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పడం అనేది ఎన్నికల్లో ప్రజలను ఒప్పించేదానికోసం, వాళ్ళకేదో ఈయన వస్తే చేస్తాడని చెప్పేదానికోసం అనేది నేను అట్లా చెప్పను. నాకేం పనింది? నేను అగ్రికల్చర్ వ్యవసాయము పల్లెలో ఉంటా. నిరంతరము ప్రజాసేవలో అందుబాటులో ఉంటా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను అందుబాటులో ఉంటా. అభివృద్ధి చేయకుండా నాకేం పనింది? నేనేం రియల్ ఎస్టేట్ చేసుకొని హైదరాబాద్ పోయేవాని కాదు, వ్యాపారాలు పెట్టుకొని చెన్నై బెంగళూరు తిరిగేవాని కాదు. నిరంతరము అభివృద్ధి మీద, ప్రజలకు అందుబాటులో ఉండే దాని మీద నిజాయితీగా జీవించి చనిపోయే వరకు ఇట్నే ఉండి రాజకీయాలు నడుపుతా. చివరి ప్రశ్న, ప్రస్తుతం పొద్దుటూరు అంటే ఇటు గుట్కా మట్కా లేదంటే గిన క్రికెట్ బెట్టింగ్ కానీ లేదంటే గిన ఇప్పుడిప్పుడు కొన్ని మాదక ద్రవ్యాలు కూడా చలామణి అవుతున్నాయని చెప్పి మీరు పలు సందర్భాల్లో కూడా ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఇటువంటి అరికట్టాలంటే ఎవరి వల్ల సాధ్యం? మీరు ఒకవేళ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇటువంటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పగొలిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేకొస్తారు. అధికారం లేకొస్తే నీతిమంతులమైన అధికారులను వేసుకొని ట్రాన్స్ఫర్లు చేసి దొంగముడాకులు ఈ లంచగొండ అధికారులందరినీ మంచి అధికారులను పోస్టింగ్ వేసుకొని తప్పనిసరిగా అరికడతాం. ప్రపంచవ్యాప్తంగా ఉండేది, దీనిని తీసేయలేం. నేను కూడా 85లో ఎమ్మెల్యే అయినాక ప్రజలతో ₹1 డబ్బు తీసుకునే అధికారులను ఉంచి పని చేయాలని చూసిన. కానీ అటువంటి అధికారం దొరకడంలే. ఇంత వయసు ఎక్కువగా ఉండబడినప్పటికీ, చాలామంది పోటీల్లో ఉండబడినప్పటికీ నాకు నా అభ్యర్థిత్వాన్ని కావాలని ప్రొద్దుటూరు ప్రజలు కోరుకున్నారు. వారి అభ్యర్థన అయి మన సర్వేల ద్వారా కానీ, మన ఫోన్లలో 1 నొక్కు 2 నొక్కు అనే బటన్ల ద్వారా కానీ ఈరోజు నాకు టికెట్ వచ్చిందంటే ప్రొద్దుటూరు ప్రజలు వారి యొక్క ఆశీస్సులే, వారి యొక్క దయాభిచ్చే నాకు టికెట్ ఇప్పించిన దానికి కారకులు వారు. అటువంటి నేను కావాలని కోరుకునేటప్పుడు వాళ్ళు తప్పనిసరిగా నన్ను గెలిపిస్తారు. వాళ్ళే కావాలని కోరుకున్నారు, వాళ్ళే ఓట్లేస్తారు, గెలిపిస్తారు. పొద్దుటూరులో ప్రస్తుతం ఆశావకులు అత్యధికంగా ఉన్నారు. జూనియర్లను కూడా పక్కన పెట్టి చాలా పెద్ద మొత్తంలో కూడా లాబింగ్ చేసిన వ్యక్తులను కూడా పక్కన పెట్టి మీరు సీనియర్ అయిన వర్ధన్ రెడ్డినే ఎందుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు? ఇది ప్రజల కోరిక, సర్వేలలో చిన్నని కోరిక.
డబ్బులు ఉంటేనే ఓట్లు వేస్తారని కాదు. ప్రజలు కావాలని అన్ని సర్వేలు దాదాపు సంవత్సరం నుంచి సర్వేలు చేస్తున్నారు. ఈ IVR సర్వేలు 2 సార్లు 3 సార్లు వచ్చినాయి. ఈ చాలా టీములు పంపించి, రాజు టీము, రకరకాల టీములను పంపించి సర్వేలు చేస్తూ ఉంటే ఏ సర్వేలో చూసినా నన్నే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చినారు. ఆశావాహులు డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా మరి ఆయన దృష్టిలో మరి ఏమి నమ్మి ఇచ్చినాడో ఆయన నమ్మి ఇచ్చిన ఈ యొక్క అభ్యర్థిత్వానికి న్యాయం చేస్తా. పొద్దుటూరు ప్రజలు తన వయసును చూడలేదు, తన వ్యక్తిత్వాన్ని చూశారు కాబట్టి 6వసారి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం పొద్దుటూరు ప్రజల ఆశీర్వాదంతోనే తన IVR సర్వేలలో కూడా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఆశావాకులు కూడా ఎటువంటి స్థానం లేకపోవడానికి కారణం కూడా పొద్దుటూరు ప్రజలని చెప్పి పొద్దుటూరు TDP ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజరెడ్డి తెలుపుతున్నారు. మోటు స్టూడియో.